పట్టించుకోవా పోనీ ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఎవరి లొకేషన్లో ఎవరైనా ఎప్పుడైనా అన్నారని కొంచెం సన్నపడు సలహాలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. చేస్తున్నా, ఇంకా చిన్న ఏజ్ కదా. చిన్నది ఎంత? 22. 22 చాలా చిన్నది. ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఏం మిస్ అవ్వట్లేదా? లేదు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటారు కదా, వాళ్ళకి అసైన్మెంట్స్ అవి ఇవి నాతో చెప్తుంటారు, నేను హాయిగా ఉన్నా. ఇక్కడ యాక్టింగ్ బాగుందా? యాక్టింగే బాగుంది, డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు చదివిన వాళ్ళకి అంత కూడా రాదు. ఇప్పుడు చాలా కమర్షియల్ గా ఉంది సార్. అవును, మరి నిజమే కదా. ఎంత చదివినా మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? 15,000 25,000 తర్వాత అలా ఉంటుంది. అదే సీరియల్ చేసేసుకుంటే ఎంత ఎంక్వైరీ చేస్తాం అన్ని ప్యాకేజీలు ఎంత ఉంటాయి? మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, జాబ్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఓకే, సూపర్. ఐ లవ్ యూ ప్రగతి అని ఎవరైనా చెప్పారా నీకు? చాలా మంది చెప్పారు. నేను చెప్తున్నాను అనుకున్నావు నువ్వు. చెప్పారా? ప్రపోజల్స్ వచ్చినాయా? వచ్చింది. ఏం చేసావు మరి? ఏం చేశాను? రిజెక్ట్ చేశాను. బాయ్ ఫ్రెండ్ లేడా? ఇప్పుడే ఎందుకు, హ్యాపీగా ఉన్నాను కదా. 22 years అంటే జనరల్ గా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే ఏజ్ ఇది. నువ్వు పాపం సీరియల్లో బాయ్ ఫ్రెండ్. నేను మా అమ్మతో తిరుగుతా ఎక్కువ. గర్ల్ ఫ్రెండ్? నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. ఎందుకు అంటే స్కూల్ తొందరగానే వదిలేసి వచ్చేయడం? అలా కాదు, నాకు చెప్పాను కదా నేను చాలా ఇంట్రోవర్ట్ అని. నాకు చెప్తే చెప్పు, ఎవరికి చెప్పొద్దు. అంటే ఎవరితో అంత మింగల్ అవ్వను. నాకు ఇప్పుడు వరకు నాకు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారేమో అంతే ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా అప్పుడు మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా, లేదంటే అది కూడా లేదు. ఎప్పుడైనా ఎవరితో ఏదైనా షేర్ చేసుకోవాలంటే మూమెంట్, ఇప్పుడు షూటింగ్ లో ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, లేకపోతే హ్యాపీ మూమెంట్ ఉంటుంది, మీ మమ్మీ ఓకే అంటారు, ఇంకంతేనా? ఇంకెవరితో బయట ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి హే నాకు ఇలా ఆఫర్ వచ్చింది, హే నాకు ఇలా అది చెప్తాను. నా ఫ్రెండ్ ఒక ఇద్దరు ఉన్నారు, హిమ అండ్ చైత్ర అని. వాళ్ళిద్దరికి ఎప్పుడు అప్డేట్ వెళ్తూనే ఉంటుంది. సో ఎవరైనా జనరల్గా ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే కూడా మమ్మీయో డాడీయో వస్తారు, కానీ పాపం మీ మమ్మీ ఆడిషన్స్కి వెళ్తే నువ్వు కూడా వెళ్ళావు, మీ మమ్మీ కాకుండా నువ్వు సెలెక్ట్ అయిపోయి ఉంటావు కదా, ఏంటది? అవును, అది నా ఫస్ట్ సీరియల్ చెప్పాను కదా, అరసి అని. చిన్నప్పుడు అమ్మ నా మమ్మీ క్యారెక్టర్ అప్పుడు ఆడిషన్ చేస్తున్నారు, వెళ్ళారు. నేను కూడా మా మమ్మీతో నార్మల్ వెళ్ళాను. డైరెక్టర్ పిలిచారు, ఇలా రమ్మని, యాక్టింగ్ చేస్తాను. సరే నాకే అప్పుడు చిన్నప్పుడు కదా తెలియదు, సరే చేస్తా, అదేం పెద్ద విషయం సరే చేసేస్తా అన్నారు. సరే ఆడిషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. ఆడిషన్ అని ఇచ్చాను. చూస్తే ఆ రోజే సెలెక్ట్ అయిపోయాను. మమ్మీతో వచ్చి మేనేజర్ మాట్లాడుతున్నారు, ఇలా ఇది ఉత్తరాన్ని ఇలా చేస్తున్నాము, జీకి చేస్తున్నాము, పెద్ద ఇది అవుతుంది, ఒక 200 ఎపిసోడ్స్ వస్తుంది. మమ్మీకి షాకు, నేను వచ్చాను, ఇదేలా సెలెక్ట్ అయిపోయింది సార్, నా క్యారెక్టర్ లేదు, మీరు సూట్ అవ్వరు, ఆమె సెలెక్ట్ అయ్యింది అనేసారు. అమ్మ సరే. అప్పుడు నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 750 రూపీస్ పర్ డే. ఏ ఇయర్ అది? 2010 అనుకుంటా. 2010లో 750 రూపీస్. అది టెలికాస్ట్ అయ్యి 1 వీక్కే డబుల్ చేశారు, 1500 చేశారు. అప్పుడు నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చేది కదా, సో వెళ్ళిపోకుండా బ్రైబ్ ఇచ్చారు, మంచి బ్రైబ్. సూపర్. 1500 ఫస్ట్ సాలరీ. ఓకే, మీ మమ్మీ ఏమనలేదా? సో ఇంటికి వెళ్ళాక నాకు కూడా అనవసరంగా తీసుకెళ్ళి? లేదు, ఆమె నేను ఎప్పుడు మా మమ్మీని ఏడ్పించేదాన్ని, ఏంటి నువ్వు ఎప్పుడూ యాక్టింగ్ చేస్తావు, వారు ఎలా చెప్తే అలా చేయాలి నువ్వు, నాకు ఇవన్నీ నచ్చదు అని చెప్పేదాన్ని. తర్వాత నాకు ఆ ఫేమ్ డబ్బులన్నీ వచ్చాక ఓకే బానే ఉంది, మొత్తం కాన్సన్ట్రేషన్ డబ్బులే ఉంది సార్, బాగుంది, ఓకే నైస్ అని. సో మీ మమ్మీ యాక్ట్ చేశారా? మమ్మీ కన్నడలో చాలా చేశారు. అంటే సీరియల్స్ అండ్ ఫిల్మ్స్ ఆల్సో. ఫిల్మ్స్ కూడా చేశారా? నీకు ఇప్పుడు ఆవిడ గైడెన్స్ ఉందా కంప్లీట్ గా? నీ ప్రతి స్టెప్ లో ఏమైనా సజెషన్స్ చెప్తుంటారా? ఆమె మొత్తం ఫుల్ ఆమె చూసుకుంటుంది. నీతో ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా వస్తుంటారా? ఇక్కడ తెలుగులో. సో నీకు ఎప్పుడు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది? ప్రతి చోటకి అమ్మ వచ్చేస్తున్నాను రా లేదా ప్రతిసారి ఈవిడెంట్రీ అలా ఏం లేదు, కానీ అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఈ వల్లే నాకు ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు నువ్వే నాతో వస్తావు అని. సో వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అమ్మే ఉంది ఇంకా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకు ఫ్రెండ్స్ లేరు అమ్మ. అప్పుడు